బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటి వరకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరగా గత రాత్రి ఒక్కసారే 6 ఎమ్మెల్సీలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. హస్తం పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో బసవరాజు సారయ్య, భానుప్రసాదరావు, ప్రభాకర్రావు, దండే విఠల్, బొగ్గారపు దయానంద్, యొగ్గే మల్లేశం తదితరులు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఒకవైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం, మరోవైపు ఆషాఢమాసం రానుండడంతో ఆషాఢ అమావాస్యకు ముందు రోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో మండలి కాంగ్రెస్ బలం 12కు చేరనుంది. సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు 6 ఎమ్మెల్సీలు దస్పల్లా హోటల్లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరగా నేడు రాత్రి మరొక 6 ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరారు. అర్ధరాత్రి ఒక హైడ్రామా నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి గత 3-4 రోజులు కూడా చేరికలు ఉంటుందంటూ కూడా సమాచారం ఇస్తున్నప్పటికీ దాని విషయంలో స్పష్టత లేదు. అయితే నిజానికి రాత్రి ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి వెళ్లాలని ఎమ్మెల్సీలు భావించారు. కానీ తిరిగి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా వేచి ఉన్నారు. 10 గంటల లోపే సీఎం రేవంత్ రెడ్డి రావాల్సినప్పటికీ ఫ్లైట్ ఆలస్యం కావడంతో అది కాస్త 12:30కు చేరింది. అయినప్పటికీ 12:30 వరకు కూడా ఎమ్మెల్సీలు దస్పల్లా హోటల్లో వెయిట్ చేశారు. ఆ తర్వాత సీఎం రాగానే ఇంటికి చేరుకుని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి వీరందరూ కూడా ఈ ఆపరేషన్ కు సంబంధించిన దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరికొందరు ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నడుపుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆలోపే టీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోవాలన్న పెట్టుబడులను కాంగ్రెస్ అవలంబిస్తా ఉంది. అందుకోసం ఇంకొంతమంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని చేర్చుకోవాలనే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి 4 సొంతంగా బలం ఉండగా అసెంబ్లీ ఎన్నికల ముందు 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి మొత్తంగా 8 మంది ఎమ్మెల్సీలు చేరారు. దీంతో కాంగ్రెస్ బలం ప్రస్తుతం మండలిలో 12కు చేరింది. దీంతో పాటు బీజేపీకి సంబంధించిన సభ్యులు 2 ఉన్నారు. అలాగే లెఫ్ట్ పార్టీకి సంబంధించిన సభ్యులు 1 ఉండడంతో ఇంకొక 5 నుంచి 6 కనుక సభ్యులను కనుక తీసుకుని ఉంటే ఖచ్చితంగా మండలిలో బలం పెరుగుతుంది. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు ఆమోదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 5 నుంచి 6 మంది ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీ సమావేశం చేర్చుకోవాలనేది ఎమ్మెల్సీలను చేర్చుకోవాలనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.